అసలు మనం తీసుకునే ఫుడ్ హెల్దీయా కాదా? ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ టు fact@SAM. టొమాటో ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ సి, ఏ, కాల్షియం, పొటాషియం ఇతర ముఖ్యమైనవి ఇందులో కనిపిస్తాయి. బీన్స్ ఇందులో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. సరైన మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు ఇది నరాలను శుభ్రపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. వంకాయ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. దీన్ని వారానికి 2 సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే కిడ్నీల్లో రాళ్ళ సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకునే ముందు తప్పనిసరి డాక్టర్ని సంప్రదించాలి. బెండకాయ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ డి మొదలైనవి బెండకాయలో పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముస్లేజ్ అనే మందపాటి జెల్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. క్యారెట్ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదం నుండి తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం క్యారెట్లు తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 5% వరకు తగ్గించుకోవచ్చు. అదనంగా ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ, సి, కే, పొటాషియం ప్రయోజనాలతో సమృద్ధిగా ఉన్న క్యారెట్లను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యారెట్ రసం తీసుకోండి, మీ సలాడ్స్కు జోడించండి, వేడి క్యారెట్ సూప్ను ప్రయత్నించండి. పచ్చి బఠానీ ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు ఉండవు. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. కేవలం ఒక మీడియం కప్పు వండిన బఠానీలు మీకు 9 గ్రాముల ప్రోటీన్, విటమిన్ ఏ, సి, కే, రిబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకోలీ తినడం వల్ల శరీర బరువు అదుపులో ఉండడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే పదార్థాలు జ్వరం, మంట వంటి సమస్యలను నివారిస్తాయి. ఆకుకూరలు పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్ లిస్ట్లో ఆకుకూరలు ఉంటాయి. ఇవి మీ రోజువారీ ఆహారంలో రెగ్యులర్ భాగంగా ఉన్నప్పుడు బరువు తగ్గడం నుండి కంటి ఆరోగ్యం వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వాటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది, ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆకుకూరలు బచ్చల కూర, బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ. ఆకుకూరల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు. ఆరోగ్య ప్రయోజనాలు. పండ్లను తినడం వల్ల లాభాలు. ఉదయపు ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులను, వాటి ప్రమాదాలను తగ్గించి ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని పండ్లను తొక్కతో సహా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. డయాబెటీస్తో పోరాడడానికి. మధుమేహం, ముఖ్యంగా టైప్ 2 అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యక్తులను కలవరపెడుతున్న వ్యాధి. పండ్లు ప్రతి వ్యక్తికి మంచివే, అయితే వాటిలో ఎక్కువ పిండి పదార్థాలు కలిగి ఉన్న పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి కాదు. యాపిల్, అవకాడో, చెర్రీ, నారింజ, పీచు, ప్లమ్ వంటివి 55 ఏళ్ల లోపు వారికి తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, ఎందుకంటే అవి సహజమైన తీపిని కలిగి ఉండవు. గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు తాజా పండ్లను తినండి. పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు కిడ్నీల్లో రాళ్ళు వచ్చే అవకాశాలను తగ్గించేందుకు అనువైనవి. అదేవిధంగా పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది కిడ్నీలలో రాళ్ళ వల్ల కలిగే బాధకు ఉపశమనిస్తుంది. పొటాషియం అధికంగా ఉండే పండ్లు. అరటి పండ్లు, పుచ్చకాయలు, పియర్, మామిడి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం వాసోడైలేషన్ లక్షణం కారణంగా రక్తపోటును నియంత్రించడంలో సంబంధం కలిగి ఉంది. కాల్షియం, విటమిన్ కే సమృద్ధిగా ఉన్న పండ్లు మీ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముక ఖనిజ సాంద్రతను పెంచడంలో మరింత సహాయపడుతుంది. పండ్లను నిరంతరం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవి.
మిమ్మల్ని ఆరోగ్యంగా దృఢంగా పెంచే సూపర్ ఫుడ్స్ అని కూడా వీటిని పేర్కొనవచ్చు. అవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పోషకాలు, ఫైబర్, విటమిన్ల కంటెంట్ను కలిగి ఉంటాయి. కాబట్టి మీ రోజును పండ్లతో ప్రారంభించేందుకు ఎటువంటి వెనకడుగు వేయకండి.